నమస్కారం. ఓటన్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడిని అయినా గ్రామంలో జరిగే ఏ విధమైన కార్యక్రమాలకు సంబంధించి తమకు చెప్పకపోవడం చాలా బాధాకరమని ఎంబీ పట్నం గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు కిల్లాడ నూకరాజు అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో గల ఎంబీ పట్నం గ్రామంలో గల తన నివాసంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా టీడీపీకి సేవలు అందిస్తూ పార్టీ జెండాలను మోస్తున్నామని అన్నారు. అటువంటిది ప్రస్తుతం ఎంబీ పట్నం గ్రామానికి సంబంధించి ఏ విషయమైనా ఏ కార్యక్రమైనా మండల నాయకత్వం తమకు చెప్పడం లేదని గత 5 సంవత్సరాలుగా జెండా మోయడానికే పనికొస్తామని వాపోయారు. పూర్వం నుండి పార్టీకి పనిచేసిన వారిని పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్షులుగా పార్టీ జెండాలను మోయడానికి జెండాలు పాతడానికే పనికొస్తామో ఏమో మాకు అర్థం కావడం లేదని అన్నారు. అందువల్ల ఈ విషయంపై మండల నాయకత్వం ఆలోచించవలసిన అవసరం ఉందని, ఇదే పందాలో పనిచేస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలో పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని ఇప్పటికైనా మండల నాయకత్వం గుర్తించి ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. ఇక్కడ ఏంటంటే మన మండల నాయకులు సరైన దృష్టి పెట్టి మేము అధిష్టానానికి మేము ఎంత ఏం చేసినా సరే అధిష్టానం వరకు వెళ్ళట్లేదు. ఇక్కడ మండల నాయకత్వంలో చిన్న లోపం ఉందని మేము అనుకుంటున్నాం. ప్రతి విషయంలోనూ మాకు చెప్పకుండా చేయడం, ఇక్కడ అనుభవం ఉన్న వాళ్ళు వదిలేయడం, పూర్వం నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు పట్టించుకోకపోవడం, ఇటువంటి సమస్యల వల్ల వాళ్ళకి మన అధిష్టానానికి అసలు జరిగిన ఇక్కడ విషయం ఏమీ తెలియట్లేదు. అది అసలు విషయం. అయితే మేము చెప్పాలనుకుంటున్నాం, కానీ అందుబాటులో వాళ్ళు ఉండలేదు. అందు గురించి ఏంటంటే ఈ మండల నాయకత్వం కొద్దిగా లోపమని మాకు అనిపిస్తుంది. దాన్ని సరిచేయకపోతే మాత్రం రేపు స్థానిక ఎలక్షన్స్లో చాలా ఇబ్బందులు పడతాం. మమ్మల్ని పూర్వం నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు పట్టించుకోకుండా ఏ పని వచ్చినా వాళ్ళే చేసేయండి, మాతో చెప్పడం లేదు. పని ఎవరంటే చేయండి, విషయం మాతో చెప్పట్లేదు, వాళ్ళే చేసేసుకోవడం, వాళ్ళే కొబ్బరికాయలు కూడా వేసుకోవడం. ఇంక ఇదే ప్రోటోకాల్. నేను పార్టీ ప్రెసిడెంట్ని, నాకేమీ తెలియదు, మరి ఏం జరుగుతున్నాయో ఏంటో తెలియదు, మరి మమ్మల్ని ఎవరు సంప్రదించట్లేదు. అంటే మేము పార్టీ ప్రెసిడెంట్లుగా గత ఓడిపోయిన 5 సంవత్సరాలు మరి జెండాలు మోయడానికి జెండాలు పాతడానికి ఉపయోగపడ్డామో ఎందుకో తెలియదు ఈ మండల నాయకులకి. అందుకే వాళ్ళు ఉపయోగపడతారు అనుకున్నారు ఏంటో నాకు అర్థమైతే కావట్లేదు. మేము చాలా బాధపడుతున్నాం. మరి దీన్ని ఒకసారి మండల నాయకత్వం ఆలోచించి ఒక లెవెల్లో పెట్టకపోతే స్థానిక ఎలక్షన్స్లో చాలా ఇబ్బందులు పడతాం. ఎందువల్లంటే ఈ వర్గపోరు వల్ల మళ్ళీ అవతల పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది, కానీ మన పార్టీ లాసుకుపోతుందేమో అని మాకు చాలా బాధాకరంగా ఉంది. దాని గురించి ఏంటంటే మండల నాయకత్వం అర్జెంటుగా దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మీటింగ్లు పిలుపుతుంటారు, తర్వాత మీటింగ్లో చెప్పింది మాకు తెలియట్లేదు. మాకు ఎందుకు తెలియదు? ఇప్పుడు ఓ సెట్లు వచ్చేయండి, మాకు తెలియట్లేదు. ఒక వర్కులు వచ్చేయండి, మాకు తెలియట్లేదు. ఎవరు చేస్తున్నారో ఎవరెవరు మనకు తెలియని వాళ్ళు చేస్తున్నారు వర్కులు, మన పార్టీ వాళ్ళు కాకుండా. ఎందుకు చేస్తున్నారు? మండల నాయకత్వం వల్ల కదా. మరి పార్టీ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను, కనీసం అరే వర్క్ పలానా వాళ్ళు చేస్తున్నారు, మీ ఊరికి వర్క్ వచ్చింది నువ్వు మాట చెప్తే సార్ మాకు వర్క్ ఇవ్వద్దు, మాకు వర్క్ ఏమి ఇచ్చేయొద్దు. కానీ ఓ మాట చెప్తే ఆ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు చేస్తారు రేపు పార్టీ ప్రెసిడెంట్ అంటే? పార్టీ ప్రెసిడెంట్ అంటే జెండా మోయడానికైనా, మీటింగ్లకి రమ్మంటే జనాల శాఖకి తీసుకెళ్ళడానికైనా అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఈ మండల నాయకులు తప్ప మాకు ఇచ్చే గౌరవం బట్టి మాకు ఇది అర్థమవుతుంది. దాని గురించి మీరు సరైన అధిష్టానానికి తీసుకెళ్తారని కోరుతూ, మరి సక్రంగా భవిష్యత్తులో పార్టీని కాపాడతారని మేము ఆశిస్తున్నాం.